తెలుగు న్యూస్ ఛానల్ మహాపత్రిక మీడియా కిట్లను అమ్మా న్యూస్ నెట్వర్క్ మీడియా సంస్థల చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ల్యాప్టాప్ బ్యాగుతో సహా మీడియా ప్రతినిధులకు రెగ్యులర్గా ఉపయోగపడే 16 రకాల వస్తువులతో ఈ కిట్ను రూపొందించగా సోమవారం ఆవిష్కరించి పలువురు మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఓ మంచి పని చేసిండు సారు. ఎందుకంటే ఇక మరి తరిగించుకొని వెనకాల తరిగించుకొని అట్లా మరి ల్యాప్టాప్లు ఏదో ఈ చిన్న చిన్న కిట్లు ఉంటాయో 16 రకాల వస్తువులు ఉంటాయో ఈ వస్తువులన్నింటినీ ఈ కిట్టును ఇక ఈ రకంగా రూపొందించి ఆ రకంగా తయారు చేస్తే ఈ సంఖకి వేసుకొని ఉరికి ఇక నాయకులు అధికారులు ఉరుకులో పెడుతుంటే కూడా ఉరికి మనం ఫోటో వీడియోలు తీయవచ్చు. ఇది జర్నలిస్టులకు మీడియా ప్రతినిధులకు మరి అవసరం వచ్చేది కాబట్టి పెద్ద మనిషి ఓ సాయం కట్టుకోండు. కంది శ్రీనివాసరెడ్డి ఓ సాయం కట్టుకుంటూ ఇక మరి ఇక రేపటి సంది ఇక కొంతమందికి అందజేసిరట. ఇంకా కూడా కొంతమందికి ఇస్తారు. మొత్తానికైతే రామ సక్కదనంగా బ్యాగులు తయారు చేసి జర్నలిస్టులకు ఒక రామ సక్కని శుభవార్త తీసుకొచ్చి ముద్దుగా వాళ్ళకు ఈ రకంగా బ్యాగులు అందించిండు. ఇక వాళ్ళు మురిసిపోతారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకేముంది, అందరికీ రైతు భరోసా, రైతాంగానికి తెలంగాణ సర్కారు శుభవార్త. 9 రోజుల్లో 9,000 కోట్లు 7,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయం ఎకరాలతో సంబంధం లేకుండా అందజేస్తామన్న సీఎం రేవంత్. మీటర్ నొక్కి రైతుల ఖాతాల్లోకి భరోసా డబ్బులు జమ. తొలి రోజు 2 ఎకరాల లోపు రైతులకు టకీ మెసేజ్లు. అయితే ఇక నిన్నయాల ములకశిల కార్తీ రాకముందుకే రోడి కార్తీల్నే ఆనదేవుడు ఈయరమయ్యర అరుచుకోండు. తొలకరి సినుకులకు భూతల్ని మురిసిపోయింది. అంటే ఆనకాలం పంట స్టార్ట్ అయినట్టు. ఆనకాలం రైతులు ఇక మరి పంట పొలాలకు ఇత్తనాలు, మందు బస్తాలు పెట్టుబడి కింద